ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. భ్రమపరిచే సాతాను వైపు చూడక సత్యానుసారమైన దేవుని వైపు మనం చూసేటువంటి బిడలుగా ఉండాలండి. ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు అనేకమైన మనుషులు భ్రమపడుతూ ఉంటారు. ఈ లోకంలో విగ్రహారాధన ఎక్కువైపోయిందండి. ఈ లోకంలో ఎవరైతే విగ్రహారాధన చేస్తున్నారో లేదా రాయో ఆ చెట్టు వచ్చి మనం రక్షిస్తుందా? రక్షించదు. అనేక మంది జంతువులను కూడా పూజిస్తున్నారు. అనేక మంది జంతువులు అంటే పాముని పూజిస్తున్నారు. ఆ పాము వాళ్ళకి హాని కలిగిస్తుందా మంచి కలిగిస్తుందా అని చూసుకున్నప్పుడు ఆ పాము కాటు వేస్తుందండి, అదేం వాళ్ళ నుంచి రక్షించదండి. ఈ లోకములో ఉండేటువంటి సాతాను, ఈ యుగ సంబంధమైన సాతాను వాళ్ళకి గ్రుడ్డితనము కలుగు చేస్తుంది. మనల్ని క్రైస్తవులైన మనల్ని దేవుడు అన్య జనుల నుండి మనల్ని వేరుపరచాలండి. అన్య జనులు అంటే అన్యాయం చేసే జనులని దేవుని మనం అర్థం చేసుకోవచ్చండి. ఈ లోకంలో ప్రతి ఒక్క అన్య జనుడు అన్యాయం చేసేటువంటి మనుషులుగానే ఉన్నాడు. ఒకరిని తొక్కు వేసి పైకి ఎలా రావాలా, ఒకరిని నెట్టి వేసి పైకి ఎలా రావాలా, లేదా అతను బాగున్నాడు అతని జీవితం నాశనం చేయాలని ప్రతి ఒక్క అన్య జనులు కోరుకుంటున్నారు. క్రైస్తవులు దేవుని వెంబడించేటువంటి బిడలు ఏం చేస్తున్నారంటే నేను బాగుండాలి, అతను కూడా నాలానే బాగుండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవుల్లో కూడా అలా లేరు. అయితే దేవుని వాక్యము క్లుప్తంగా సెలవిస్తుందండి. అన్య గ్రంథంలో చూసుకున్నప్పుడు అన్య గ్రంథానికి పరిశుద్ధమైన గ్రంథానికి చాలా తేడా ఉంది. కాబట్టి మనం సత్య దేవుడు, నిత్య దేవుడు, నిజమైన దేవుని తెలుసుకొని ఒకే ఒక దేవుని తెలుసుకొని యేసుక్రీస్తు వారి మార్గంలో నడుచున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఈ లోకంలో అన్య జనులలో నుండి మమ్మల్ని వేరుపరిచారు. అంటే అన్యాయం చేసే మనుషుల దగ్గర నుంచి మమ్మల్ని వేరుపరిచారు. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ లోకంలో భ్రమపరిచే సాతాను, అబద్ధాలు చెప్పే సాతాను, మమ్మల్ని శోధించేదానికి ప్రయత్నించే సాతాను, ఈ లోకంలో ఉండేటువంటి మమ్మల్ని పరలోకానికి రానివ్వకుండా ఈ లోకంలో పాపం చేసే నరకంలోకి తీసుకొని వెళ్ళాలని సాతాను సకల ప్రయత్నాలు చేస్తుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. ఈ లోకంలో మనుషులు మేము ఆశ్రయిస్తే మా జీవితాలు వేసే నాశనం అయిపోతాయి. కాబట్టి మేము వేసే మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వదకరంగా, దీవెనకరంగా, ఇతరులకు మహిమకరంగా చేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నా నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.